నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. వందే శంభు ఉమాపతిం సురుగురం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంకి వహ్ని నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయించవరదం, వందే శివం శంకరం. బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని కూడా అడగదొక్కి శివుడు మహా తేజోలింగ రూపంలో ఉద్భవించిన మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ మానవులే కాకుండా దేవతలు కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ ఆరాధనా క్రమంలో ఎన్నో రకాల పద్ధతులు కూడా ఉంటాయి. అయితే శివుణ్ణి ఏ రకాల ద్రవ్యాలతోటి ఆరాధన చేయాలి, ఎలా పూజిస్తే స్వామి శీఘ్రంగా అనుగ్రహిస్తాడో, ఇలాంటి ఎన్నో రకాల సందేహాలకు సంబంధించి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాశాస్త్రావధాని, రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. ముకుంద హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఇంట్లో చేస్తే మంచిదా, గుడిలో చేస్తే మంచిదా? శ్రీమన్ మంగళపూర్ణ సుందర శివశ్రీనామ శ్రీ పార్వతీ ధామ సర్వ సుపర్వ కామిత పరం ధామ జపద్రామనామ మోఘీకృత నాస్తిక ప్రముఖ కామ భవ్య భాగీరథి సీమీభూత జటాలలామ గిరిశ శ్రీనీలకంఠేశ్వర శ్రీనీలకంఠేశ్వర అని ముందుగా నీలకంఠేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం. శివరాత్రి మహాపర్వదినం. ఆలయాలలో దర్శనం చేసుకోవాలని, అభిషేకాదులు చేయించుకోవాలని, జాగరణ ఉపవాసాది దీక్షలు మాత్రం ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ఇంట్లో కూడా అలాంటి ఏర్పాటు ఉంటే అటువంటి చోట చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీకు ఇవాళ గుళ్ళన్నీ కటకటలాడిపోతూ ఉంటాయి, ఓ జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు గుళ్ళోకి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, దర్శనం చేసుకునేవాళ్ళు, గంటలు కొట్టేవాళ్ళు అసలు లోపల ఒక్క క్షణం ఉండడానికి వీలు కాకపోతే ఆ లోపల కూర్చుని ఉపవాసం ఏం చేస్తాడు, జాగరణ ఏం చేయగలుగుతాడు? అందువల్ల ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆలయాలకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ప్రశాంతంగా ఎక్కడైనా ఒక పీఠం ఉందేమో చూసుకోండి, లేదా మీ స్వగృహంలో కూడా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. అక్కడ కూర్చుని రాత్రిపూట యథాశక్తిగా అభిషేకాదులు చేసుకుని భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉచ్చైహి కంఠంతో వెళ్ళి పెద్ద కంఠంతో హర హర మహాదేవ శంభో అనుకుంటూ తోస్తే వస్తే మహన్యాసాదులు నమక చమకాదులతో అభిషేకం, లేకపోతే కనీసం శివశివ అనుకుంటూ అభిషేకం చేయటం మంచిది. జాగరణ చేసేటప్పుడు కొంచెం ప్రశాంత వాతావరణం ఉన్న చోట చేయమని శాస్త్రం చెబుతున్నది. 4 రోడ్ల కూడలిలోను, రచ్చపట్టులలోను, తీవ్రంగా జనం దర్శనాలకి ప్రవాహంగా వస్తున్న ప్రదేశాలలోనూ జాగరణ, ఉపవాస, తపస్సు వంటి దీక్షలను చేపట్టకూడదు అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో మదాలస తన కొడుకుకి సదాచారాల్లో చెప్పింది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ప్రశాంతత కలిగే చోట, అందులో ముఖ్యంగా కొంతమంది గురువులు ఉంటారు, అలాంటి చోట గురువులు కూర్చోబెట్టి మీరు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తే అటువంటి చోట చేయటం చాలా మంచిది. ఎక్కడ ప్రశాంతత ఉంటే, ఎక్కడ జపానికి వీలుంటే, ఎక్కడ నామస్మరణకు అవకాశం ఉంటే అటువంటి చోట జాగరణ, ఉపవాస, అభిషేకాదులు చేసుకుంటే ఎక్కువ ఫలితం, సద్య ఫలితం అంటే వెంటనే ఫలితం వస్తుంది. ఇవి మనకి పురాణాలు చెబుతున్న ధర్మం. ఇంకా వీలున్నంత వరకు శివనామస్మరణ మాత్రం విడిచిపెట్టకండి. ఈశ్వరుడికి నామస్మరణం అంటే కూడా చాలా ఇష్టం. అందులో శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవాడు ఇతరులను పిలిచేటప్పుడు కూడా శివశివ శివశివ అని పిలవమని శాస్త్రం. భార్యని ఏమేవో అని ఆ రోజు పిలవకూడదట, శివ అంటే ఆవిడ వస్తుంది. అలాగే భర్తని కూడా భార్య ఏమండోయ్ అని పిలవకుండా ఆ ఒక్కపూట శివ అని పిలిస్తే ఆయన దగ్గరికి వస్తాడు. ఈ వంకతో భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకళ్ళు శివ శివ అని సంబోధించుకొని ఈశ్వర నామస్మరణ ఎక్కువ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని పొందవచ్చు అన్నమాట. మరి ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుంచి మణికంఠ రాస్తున్నారు.
ఏ సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బ్రహ్మదేవుడు తన సృష్టి ఎలా ఉందో చూద్దామని బయలుదేరాడు. అలా బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వైకుంఠంలో క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద పరమ సౌందర్యంతో విభ్రాజిల్లుతున్న శ్రీమన్నారాయణుడిని చూడగానే ఏదో కాలప్రభావం వల్ల ఈర్ష్య కలిగింది. ఒక్కొక్కప్పుడు తమకంటే గొప్పవాళ్ళని చూస్తే కొంతమందికి ఈర్ష్య కలుగుతుంది, పడగొట్టాలని ప్రయత్నిస్తారు. ఇది బ్రహ్మకు కూడా వచ్చింది కాలప్రభావం వల్ల. దాంతో బ్రహ్మదేవుడు విష్ణువుతో తగాదా పడ్డాడు. ఆ ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం సాగింది. ఈ ఇద్దరి యుద్ధం వల్ల లోకాలన్నీ క్రక్కున కదిలిపోయాయి. ప్రపంచమంతా ఊగిపోయింది. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలన్నీ ఒక్క దెబ్బకి దద్దరిల్లిపోయి సముద్రం ఉప్పొంగిపోయి చెలియలి కట్టల్ని దాటి లోకాల్ని ముంచెత్తింది. దానితో దేవతలు హడిలిపోయి ఈశ్వరుడి దగ్గర మొరపెట్టారు. అప్పుడు ఈశ్వరుడు ఈ ఇద్దరికీ మధ్యలో ఉన్న యుద్ధం ఆపడానికి బ్రహ్మగారు విడిచిన అస్త్రం, విష్ణు విడిచిన అస్త్రం, ఈ రెండు ఢీకొట్టి మళ్ళీ వెనక్కెళ్ళి మళ్ళీ ముందుకొచ్చి ఢీకొట్టేలోపు ఆ అస్త్రాల మధ్యలో ఒక గొప్ప లింగరూపం ధరించాడు. మహానల స్తంభ విభీషణాకృతి బభూవతన్మధ్యతయోస్స నిష్కలహ. అక్కడ శివపురాణంలో విద్యేశ్వర సంహితలో శ్లోకం ఇది. ఒక అగ్నిస్తంభ రూపం ధరించాడు. అసలు స్తంభమే చాలా పెద్దది, మామూలు స్తంభం కాదు ఈశ్వరుడి యొక్క ఆకారం. ఆ స్తంభం కూడా అగ్నిస్తంభం. అగ్నిజ్వాలలతో నిప్పురవ్వలతో ఫెటేల్ ఫెటేలు అనే శబ్దంతో ఉన్న ఒక గొప్ప అగ్నిస్తంభంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఈ బ్రహ్మకి విష్ణువుకి మధ్యలో. దాంతో ఈ అస్త్రాలు అందులో కలిసిపోయాయి. అదిగో అలా అగ్నిస్తంభ రూపంలో, స్తంభం అంటే లింగం యొక్క ఆకారం అన్నమాట, ఒక గొప్ప అగ్నిలింగ రూపంలో అవతరించిన ఆ స్థలమే అరుణాచలమిత్యాహు అని శివపురాణములో విద్యేశ్వర సంహితలో చెప్పారు. దానికే అరుణాచలము అని పేరు. ఆనాడు ఎర్రగా అగ్నిస్తంభ రూపంలో వచ్చిన లింగం తర్వాత చల్లబడిపోయింది, ఇప్పుడున్న పాషాణలింగంగా మారింది. మొత్తం మీద అది అగ్నిలింగం. ఆ లింగం ఆవిర్భవించిన స్థలం భారతదేశ కాలమానం ప్రకారంగా అర్ధరాత్రి 12 గంటలకి ఈశ్వరుడు అరుణాచలంలో బ్రహ్మ విష్ణువుల యొక్క యుద్ధం ఆపడానికి లింగరూపం ధరించాడు. కాబట్టి లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి 12 గంటలు. ఆ సమయంలో అందుకే అభిషేకం చేస్తే ఈశ్వరుడికి మనం ఇంట్లో కూర్చోబెట్టి అభిషేకం చేసిన పుణ్యం పొందుతాం. కైలాసానికి ఎలాగో వెళ్ళలేరు ఎవరు పడితే వాళ్ళు, ఏదో మహానుభావులైన మీలాంటి సాధకులు తప్ప. వెళ్ళినా ఆయనకు అభిషేకం చేసే భాగ్యం లభిస్తుందో లేదో తెలియదు. అదే అర్ధరాత్రి 12 గంటలకి శివరాత్రి నాడు ఈ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని, ఒక లింగాన్ని పెట్టుకుని అభిషేకం చేస్తే సరాసరి కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడి శిరస్సు మీద, ఆయన నెత్తి మీద ఉన్న గంగనే ఆయన శిరస్సు మీద మళ్ళీ పోసి అభిషేకం చేసిన పుణ్యం పొందుతాం. అర్ధరాత్రి 12 గంటల కాలం లింగోద్భవ కాలం. మరి ఉత్తరం చూద్దామండి. రాజశ్రీ రాజమండ్రి నుంచి రాస్తున్నారు. శివునికి సమర్పించకూడని పుష్పాలు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివపురాణములో మొదటి సంహిత విద్యేశ్వర సంహితలో ఏమనున్నది? బ్రహ్మకి విష్ణువుకి ఈశ్వరుడు లింగాకారం ధరించిన తర్వాత మంత్రోపదేశం చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరూ పుష్పాలతోటి ఈశ్వరుణ్ణి పూజించారు. శివలింగం కాదు, ఏకంగా శివుడికే పూజ చేశారు. అప్పుడు బ్రహ్మగారికి ఒక అనుమానం వచ్చింది. ఈశ్వర, ఏ పువ్వులతో నీ ఆకారమును కానీ లేక లింగమును కానీ, ఇప్పుడు నేను మీ ఎదురుగుండా కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు వీటితో ఒక ఆకారంతో కనపడుతున్నాను కదా, దీనికి అర్చామూర్తి అని పేరు, గుర్తుపెట్టుకోండి. అర్చ అంటారు, దీన్ని ఏమంటారు? అర్చ. ఈశ్వరుడికి రెండు ఉన్నాయి. మనలాగే ఒక ఆకారము ఉన్నది, నటరాజ రూపమో లేకపోతే పార్వతీదేవితో కూర్చున్న విగ్రహం ఏదో ఒకటి, దానికి అర్చామూర్తి అని పేరు. రెండవది లింగం అనే విషయం చాలాసార్లు చెప్పుకున్నాం మనం. లింగోద్భవ కాలంలో లింగరూపం ధరించాడు. బ్రహ్మగారికి అనుమానం వచ్చి, నీ అర్చామూర్తిని కానీ లేక లింగమును కానీ ఏ పువ్వులతో పూజిస్తే నువ్వు తొందరగా ప్రసన్నుడు అవుతావు, ఏ పువ్వులు నీకు ఇష్టం లేవు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇష్టం లేనిదంటూ నాకేమీ లేదు, ఒక్క 2 పువ్వులు తప్ప అన్నాడు. మళ్ళీ బ్రహ్మగారు విష్ణువు, నీకు ఇష్టం లేని పువ్వులు ఏమిటి, నీకు ఇష్టం లేని వాటితో పూజ చేస్తే ప్రమాదం కదా, నిషిద్ధమైన వాటితో అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, చంపకం కేతకం హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్. చంపకం అంటే సంపంగి పువ్వు, కేతకం
మొగలి పువ్వు. హిత్వా అంటే విడిచిపెట్టి, సంస్కృతంలో హిత్వా అంటే విడిచిపెట్టి అని. ఓ బ్రహ్మ, ఓ విష్ణుదేవ, సంపంగిని మొగలి పువ్వుని విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్, ఇంకా ఏదైనా నేను స్వీకరిస్తాను, మీరు సమర్పించవచ్చు. ఈ 2 పువ్వులు నా పూజకి పనికిరావు. మొగలి పువ్వు అసత్య సాక్ష్యం చెప్పడం వల్ల అది పనికిరాకుండా శపించాడు. చెంపక పుష్పం అహంకరించింది ఒకప్పుడు. శివుడంతటి వాడి నెత్తి మీద ఉండి ఆయన తల మీద ఉన్న గంగ కంటే నేనే పవిత్రమైన దాన్ని అనిపించుకున్నాను, నేను లేకపోతే ఆయన జటాజోటాలకి దుర్వాసన వస్తుంది, నేను ఉండబట్టి ఆయనకి సువాసన వస్తుంది అని పాపం సంపంగి పువ్వు విర్రవీగింది. సంపంగి పువ్వు ఏమందంటే, శివుడి జటాజోటం అట్టగట్టేసి ఉంటుంది, అట్టగట్టి స్నానం చేయకుండా ఉంటున్నాడు కనుక అది దుర్వాసనతో కూడి ఉంటుంది. నేను సంపంగి పువ్వుని సువాసనతో ఉంటాను, ఆయన నెత్తి మీద కూర్చోగానే ఆయన జటాజోటాలకి సువాసన వచ్చింది, నేను లేకపోతే శివుడి జటాజోటాన్ని వాళ్ళ ఆవిడ కూడా వాసన చూడలేదు అన్నదట ఒకప్పుడు. దానితో ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి ఆగ్రహించలేదు. ఎక్కువ ఆగ్రహిస్తే ఆ పువ్వు ఎంత, దాని బతుకెంత. 3 రాల పుష్పానివి, నా శిరస్సు మీద ఎక్కి హాయిగా తాండవం ఆడవలసిన దానివి, దురహంకారాన్ని పొందావు. ఈ అహంకారం వల్ల ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావు అనగానే పాపం చెంపకం కాళ్ళ మీద పడి ఏడ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నా పూజకి పనికిరావు కానీ నా భార్య భవానీదేవి పూజకి పనికి వస్తామన్నాడు. అందుకే అమ్మవారికి సమర్పించవచ్చు. ఇప్పుడు భవస్య దేవస్య పత్నే నమః అన్నప్పుడు అక్కడ మాత్రం ఆవిడికి చెంపకం ఇవ్వచ్చు. తెలియక చాలామంది భవునికి చెంపకం ఇస్తున్నారు, చాలా దోషం. ఇది శివపురాణం చెప్పింది, పరమ ప్రామాణికంగా చెప్పింది, మంత్రశాస్త్రాలు చెప్పాయి. శివుడికి చెంపక కేతక పుష్పములు మాత్రం ఇవ్వకూడదు. ఇంకా ఏ పువ్వు ఇచ్చినా స్వీకరిస్తాడు, ఆఖరికి గడ్డి పరక ఇచ్చినా స్వీకరిస్తాడు ఆయన. మనందరం మత్తెక్కి చచ్చిపోవడానికి పనికొచ్చే పిచ్చెక్కించే దత్తూరం అంటే ఉమ్మెత్తు కూడా స్వీకరిస్తాడు. ఒక్క సంపంగి, మొగలి, ఈ 2 మాత్రం ఈశ్వర పూజకి ఏ పరిస్థితుల్లో పనికిరావు, నిషిద్ధం. ఉత్తరం చూద్దామండి. శ్రీకరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పంచగవ్యంతో శివునికి అభిషేకం చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గవ్యము అంటే ఏమిటో తెలుసుకుందాం. గవ్యము అంటే గో సంబంధమైనది, ఆవు శరీరము నుంచి బయటకు వచ్చే వస్తువుని ఏమంటాం, గవ్యం అంటాం. పంచ అంటే 5, పంచగవ్యము అంటే ఆవు శరీరము నుంచి వచ్చే 5 పదార్థాలు. ఇప్పుడు విషయం అర్థమైంది కదా, దాని శబ్దార్థం తెలిస్తే అప్పుడు మనకి ఓహో ఇలా వాడుతున్నావా అని తెలుస్తుంది. మనం మాట్లాడే మాటలకు అర్థం తెలుసుకోవాలి, శ్లోకాలకు అర్థం తెలుసుకోవాలి. అప్పుడు తప్పు లేకుండా జాగ్రత్త పడతాం, లేకపోతే అపశబ్దములు వస్తాయి కనుక. మొత్తం మీద పంచగవ్యము అంటే ఆవు శరీరము నుంచి వచ్చే 5 పదార్థములు. ఏమేమిటవి? ఉత్తమోత్తమైనది క్షీరం, పాలు, ఆవు పాలు. ఆ తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు తోడు పెట్టగా వచ్చిన పెరుగు, ఆ పెరుగులో నుంచి బయటికి తీసి కాచి వెన్న కాచి తయారు చేసే నెయ్యి. ఈ 5ంటికి పంచగవ్యములు అని పేరు. పంచగవ్యం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ. ఒకదాన్ని మించి ఒకటి చాలా మంచివి. తెలియక చాలామంది ఆవు మూత్రం తీర్థం తీసుకోవడానికి బాధపడుతున్నారు. నానా భయంకరాలైన తాగరాని పదార్థాలు, మద్యం కూడా తాగేస్తున్నాడు వీడు. ఆ మద్యం కంటే గోమూత్రంలో ఏం దోషం ఉందిట? ఇవి చాలా పవిత్రమైనవి. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభా క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రం అతఃపరం అని స్కాంద పురాణంలో కాశీఖండంలో వేదవ్యాసుల వారు ఈ శ్లోకాన్ని రాశారు. రాసింది వ్యాసుడైనా చెప్పింది బ్రహ్మదేవుడు. ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మదా నది, క్షీరం తస్యాంతు గంగా వై, ఆవు పాలు సాక్షాత్తు గంగా నదే. కిం పవిత్రమతఃపరం, అందుకే ఆవు కంటే గొప్ప వస్తువు, పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. ఈ 3ంటికి ఆవు పెరుగుని ఆవు నెయ్యిని కలిపితే ఈ 5 ద్రవ్యములు ఒక అత్యంత పవిత్రమైన మంత్రస్వరూపాలు అవుతాయి. ఆ మంత్రమే నమశివాయ. అంటే 5 కలిస్తే నమశివాయ అనే పంచాక్షరి మంత్రముతో సమానం. అందుకే వీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయటం చాలా మంచిది. శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ఈ 5 ద్రవ్యాలని కలిపి కానీ విడిగా కానీ ఈశ్వరుణ్ణి అభిషేకించి ఆ తర్వాత తీర్థంగా తీసుకుంటే ఇంకా వ్యక్తికి ఎప్పుడు తిరుగులేని జయం వస్తుంది. ఆవు మూత్రం నోట్లో పూసుకుని పుక్కిలి చుమ్మేస్తే లోపల ఉన్న పుళ్ళన్నీ పోతాయి. మనకి నోరు శుద్ధి అవుతుంది, వాక్శుద్ధి అవుతుంది, వాక్సిద్ధి లభిస్తుంది. ఇంకా ఆవు పాలు చెప్పే అక్కర్లేదు. ఆవు పెరుగు
కమ్మగా కాచి తోడు పెడితే ఆ మేగడతో కూడినటువంటి ఆవు పెరుగు తాగితే స్వర్గానికి కొంచెం బెత్తడి దూరం వెళ్ళం. ఆవు నెయ్యి పోసుకొని శుభ్రంగా మంచి పిండి వంటలు బొబ్బట్లు అందులో ముంచుకు తింటే ఇక బొబ్బ పెట్టడు వీడి జీవితంలో. అంటే ఆరోగ్యం తప్ప అనారోగ్యం రాదనమాట. 5 కలిస్తే ఇంకెంత గొప్ప ఆలోచించండి. అందుకే ఆయుర్వేద శాస్త్రం చరకుడు చరక సంహితలో చెప్పాడు, ధన్వంతరి లాంటి వాళ్ళు చెప్పారు, పురాణములు ఘోషిస్తున్నాయి. ఆవుని సామాన్య పశువు కింద ఎప్పుడు జమ కట్టకండి, అందులో ఉన్నవన్నీ ఔషధాలు, అందులో ఉన్నవన్నీ పవిత్రాలు, కాబట్టి వీటిని కలపండి, వీటితో అభిషేకం చెయ్యండి, ఆఖరిని తీర్థంగా తీసుకోండి, చాలా మంచిది. మరి ఉత్తరం చూద్దామండి. రేవతి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. భస్మధారణ విధానం గురించి తెలియజేయండి అని రాస్తున్నారు. శివ పూజ చేయాలంటే ముందు భస్మధారణ చేయాలి. శివపురాణములో విద్యేశ్వర సంహితలో స్వయముగా నందీశ్వరుడు చెప్పిన మాట మీకు చెబుతున్నాను. దిగ్భస్మరహితం ఫాలం, దిగ్భస్మరహితం ఫాలం, దిగ్రామమ శివాలయం, దిగనీశార్చనం జన్మ, దిగ్విద్యాం అశివాశ్రయాం. దిక్ భస్మరహితం ఫాలం అంటే భస్మము లేని ఫాలం, నుదురు, దిక్ దరిద్రం అనగా నాయన నీ నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు చూస్తే కూడా పాపం నింద్యము అని అర్థం అనమాట. దిక్ అంటే తిట్టదగినది. విభూతి లేని నుదురు చెవాట్లు తినడానికి తప్ప అట్లు తినడానికి పనికిరాదు, అంత దరిద్రం పూర్వం. అందుకే ఎవరికైనా నుదుట విభూతి లేకపోతే ఎవరే నీ మొహం చూస్తే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది, పోరా కాస్త విభూతి ధరించనేవారు. విభూతి లేని నుదురు చూడకూడదు. శివాలయం లేని ఊరు శవంతో సమానం, శ్మశానంతో సమానం, అక్కడ అన్నం తినకూడదు. ఈశ్వరుణ్ణి పూజించని జన్మ దండగా, దిగ అనీశార్చనం జన్మ అంటే శివ పూజ చెయ్యని జన్మ దండుగా. అందుకే పోతన గారు అంతభాగవతంలో కూడా చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగాదలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేయటం అన్నాడు ఆయన. శివ పూజ చెయ్యని జన్మ జన్మ కాదు, అది దండుగ అన్నమాట. ఎంతెందుకు నమశివాయ, ఓం నమశివాయ సిద్ధన్నమః అని బియ్యంలోనో పలక మీదో రాయించకపోతే అక్షరాభ్యాసం దండగా, ఆ విద్య దండగా. ఇన్ని విశేషాలు ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు. కాబట్టి తప్పక శివ పూజ చేసేవాడు విభూతిని ధారణ చెయ్యాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విభూతిని నీళ్లల్లో కలిపి అప్పుడు ఆ విభూతిని పంచాక్షరీ మంత్రపూర్వకంగానో లేదా అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ అనే మంత్రపూర్వకంగానో ధరించాలి మీ ఓపికని బట్టి. ఎప్పుడు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా సజల విభూతిం విలేపయామి అంటే నీటితో తడిపినటువంటి విభూతినే ధరిస్తున్నాను అంటూ ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో పొడి విభూతి ధరించకూడదు. సూర్యాస్తమయం అయిపోయింది, మళ్ళీ సూర్యోదయం దాకా మాత్రం ఈ రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలో కలపకుండా పొడి విభూతిని ధరించాలి. నీళ్లలో కలపకుండా ఉన్న విభూతినే ధరించాలి. ఇలా భస్మధారణ చేస్తేనే అభిషేకం కానీ శివ పూజ ఫలితం కానీ మనకి లభిస్తాయి. శివుణ్ణి అభిషేకించాం, ఫలితం రావాలంటే భస్మధారణ చేయాలి. శివుణ్ణి పూజించాం, విభూతి ధారణ చేస్తేనే ఆ పూజా ఫలితం వస్తుంది. ఆఖరికి జాగరణ ఉన్న, నైవేద్యం ఆయనకి సమర్పించిన, తీర్థం తీసుకున్న, ఏమి చేసినా భస్మధారణ లేకుండా మాత్రం ఆ పని చేయకూడదు. చేస్తే తగిన ఫలితం ఉండదు. నాటకాలు వేసేవారు లేదా ఏదైనా నాట్యాలు చేసేవాళ్ళు నాట్యం చేసేటప్పుడు కూడా తడి విభూతి పెట్టుకోవచ్చు. వాళ్ళకి మినహాయింపు ఇచ్చారండోయ్. ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుడి యొక్క లీలలను లోకానికి చూపిస్తున్నారు కనుక. అందుకే అర్చకులకు, పరిచారకులకు, నాటకాలు ఆడేవారికి, ఇటువంటి వారికి మాత్రం ఈ సామాన్య నియమం ఏది, పగలంతా తడిపి పెట్టుకోవాలి, రాత్రి తడపకుండా పెట్టుకోవాలనే నియమం వర్తించదు. వారికి మాత్రం మినహాయింపు, వారు ఎలా అయినా ధరించవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. కుమార్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. శివరాత్రి నాడు చేసే షట్కాల పూజా విధానం గురించి తెలియచేయండి అంటూ రాస్తున్నారు. శివరాత్రి నాడు మాత్రం సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మొదటి పూజ చేయాలి. రెండవ పూజ 6 గంటలకి చేసేటటువంటి పూజ. మూడవ పూజ 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో, మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో చేసే పూజ. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో
దానికి ప్రదోషకాల పూజ అని పేరు. అది 5వ పూజ. 6వ పూజ రాత్రి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో. ఈ 6 కాలములలో ఈశ్వరుణ్ణి యథాశక్తిగా నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకించి అవి మళ్ళీ శివలింగానికి విభూతి ధారణ చేయించి ఒక్క సంపంగి మొగలి తప్ప తక్కిన పువ్వులతో అర్చన చేసి ఏదైనా నైవేద్యం పెట్టి ఈ తీర్థప్రసాదాలు స్వీకరించే విధానానికి షట్కాల పూజ అని పేరు. ఈ షట్కాల పూజల్ని ఒకప్పుడు అర్జునుడు చేశాడు కాబట్టే ఆయనకి పాశుపతాస్త్రం వచ్చినట్టుగా శివపురాణం హరవిలాసంలో తెలుగులో మహానుభావుడు శ్రీనాథుడు కూడా రాశారు. కాబట్టి శివరాత్రి నాడైనా కనీసం ఈ షట్కాల పూజలు చేసి మనం తరించవచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన ధర్మ సందేహాలు కార్యక్రమం. శివారాధన ఎలా చేయాలో మీరంతా తెలుసుకున్నారు కదా. శివ పూజ చేయండి, తరించండి. అలాగే ఇంకా ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.